వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల జిల్లా తరలింపు, మెడికల్ కాలేజ్ నిర్మాణం వంటి అంశాలపై టీడీపీ, వైసీపీ మధ్య వాద వివాదం తీవ్రమైంది. వైసీపీ మాజీ ఉప సభాపతి కోన రఘుపతి బాపట్ల శాసన సభ్యుడు నరేంద్ర వర్మను ప్రశ్నించారు. పదవిలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించడం లేదు? బాపట్ల ప్రజలు జిల్లా కేంద్రం తరలింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రామయ్య వికలాంగుల పెన్షన్ తొలగింపు నిరసనలో పాల్గొన్న వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం సాంప్రదాయానికి వ్యతిరేకమని కోన రఘుపతి విమర్శించారు. మన బాపట్ల జిల్లా గురించి ఆయన కామెంట్ చేశారు. ఈరోజు నేను వైద్యులతోనే ఉంటున్నాను. అయ్యా, నువ్వు వైద్యులకితే మాకు వచ్చేటువంటి లాభం ఏంటి? జిల్లా పోకుండా మేము పోరాటం చేస్తాం, నిలబెట్టుకుంటాం, ఇది మా బాధ్యత, అధికారంలో మేము ఉన్నాం, ఇది మీరు ఆందోళన చెందొద్దు అంతవరకు చెప్పడంలో తప్పులేదు. నేను తప్పుకుంటానంటే ఏంటి? జిల్లా పోయాక నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎవరికైనా ఫరక్ పడుతుందా? తెచ్చినటువంటి జిల్లా తెచ్చింది అన్ని కూడా వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళని అంటాం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏంటి సంబంధం? ఓ పక్క ఆ తేనె తుట్టెని కదిలిచ్చింది తెలుగుదేశం పార్టీ, ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఏమో కారణాలు చెప్పావు. ఆ రోజు సరిగ్గా చేయలేదన్నారు, మేము ఇప్పుడు సరి చేస్తాం అంటున్నారు. ఆ రోజు ఏం సరిగ్గా చేయలేదు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఏం సరి చేస్తారో చెప్పాలి. కొన్ని చోట్ల ఇక్కడ మరి బాపట్లో జరుగుతూ ఉంటే నువ్వు కొన్ని చోట్ల ఉండదు కదా. ఒకసారి తేనె తుట్టె కదిలించిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర మళ్ళా మొదలైంది కదా. ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఆయన డాక్టర్ గారు ఒక ఆయన లీడ్ తీసుకొని, దేవరాజు గారు లీడ్ తీసుకొని ఏవో స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మేము కూడా చూసాం. మరి ఇద్దరు మా పార్టీ బాపున నేను మాట్లాడి చేసింది మీరే. నేను కూడా బాపట్ల నుంచి చాలా మంది ఆందోళన చెందుతూ, సార్ ఏంటి సార్ మీరు కష్టపడి 20 సంవత్సరాలు పోరాటం చేసి జిల్లాని తీసుకుని జిల్లా వచ్చినటువంటి జిల్లా పోతా ఉంటే మీరు మాట్లాడబడితే ఎట్లా?